హాయ్ ఫ్రెండ్స్. యూట్యూబ్ నుంచి అయితే మనకి ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చింది. అదేంటంటే మీకు అందరికీ చాలామందికి తెలిసే ఉంటది. జూలై 15వ తారీఖు నుంచి కొన్ని ఛానల్స్‌కి మానిటైజేషన్ ఆపేస్తున్నారు. అవి ఏ ఏ ఛానల్స్ అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. స్లైడ్ షో. ఎవరైతే వేరే వాళ్ళ వీడియోస్ స్క్రీన్ షాట్ తీసుకుంటారో, లేదంటే మనకి గూగుల్ క్రోమ్ నుంచి ఫోటోస్ అనేవి డౌన్‌లోడ్ చేసి వాటిని కొద్దిగా ఎడిట్ చేసి బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ ఇస్తున్నారు. అంటే ఫేస్ కనపడకుండా ఎవరైతే వాయిస్ ఇస్తున్నారో ఆ ఛానల్స్ అయితే మానిటైజేషన్ అవ్వవు. నెక్స్ట్ ఏంటంటే న్యూస్ ఛానల్స్. పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ నుంచి కొన్ని క్లిప్స్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని, వాటిలికి వీళ్ళు ఓన్ వాయిస్ అనేది యాడ్ చేస్తున్నారు. అవి కూడా మానిటైజేషన్ అవ్వవండి. నెక్స్ట్ ఏంటంటే టెక్స్ట్ స్క్రోలింగ్. టెక్స్ట్ అనేది మనకి స్క్రోల్ అవుతా ఉంటది. ఆళ్ళ వాయిస్ అనేది బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తది. అవి కూడా అవ్వవు. అలాగే రియాక్షన్ వీడియోస్. ఒక ట్రైలర్ ఉంటది. 2 నిమిషాల ట్రైలర్‌కి 10 నిమిషాల రియాక్షన్ వీడియో అనేది ఉంటదనమాట. ఆ వీడియోసు, అలాగే ఒక మూవీ క్లిప్ తీసుకొని దానికి కూడా రియాక్షన్ ఇస్తున్నారు. అంటే ఎలాగంటే, ఇప్పుడు మనకి మూవీ క్లిప్ ఒక సైడు, అలాగే వాళ్ళ ఫేస్ ఒక సైడు. అలా వచ్చిన లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోస్‌కి రియాక్షన్ ఇస్తున్నారు. చాలా ఛానెల్స్ ఉన్నాయి ఇలాంటివి. ఇలాంటి ఛానెల్స్ అన్నీ మానిటైజేషన్ అవ్వవండి. నెక్స్ట్ ఏంటంటే షార్ట్ రీమిక్స్. ఇదైతే నాకు తెలిసి ఒక 50% మంది ఈ షార్ట్ రీమిక్స్ అనేది చేస్తున్నారు. మనం షార్ట్ ఓపెన్ చేయగానే లాస్ట్‌లో ప్లస్ బటన్ ఉంటది. దాని మీద క్లిక్ చేస్తే రీమిక్స్ ఉంటది గదా! అదైతే చేయకూడదంట ఇప్పటి నుంచి. అలా చేసిన వాళ్ళ వీడియోస్ కూడా మనకి మానిటైజేషన్‌కి అప్లై అవ్వదు. నెక్స్ట్ ఏఐ వీడియోస్. ఏఐ ద్వారా వీడియో చేయటం, లేతే ఏఐ ద్వారా ఒక ఫోటో డౌన్‌లోడ్ చేసుకొని, దానికి ఏఐ వాయిస్‌ని యాడ్ చేయటం, ఇలాంటి ఛానెల్స్ అన్నీ మానిటైజేషన్‌కి అప్లై అవ్వదండి. నెక్స్ట్ ఏంటంటే సేమ్ వీడియో మల్టిపుల్ ప్లాట్‌ఫామ్‌ల మీద అప్‌లోడ్ జేస్తున్నారు. ఇప్పుడు మన యూట్యూబ్ వీడియోని ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ జేసుకోవచ్చు. దానికేమి ఇబ్బంది లేదు. అలాగే ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసిన వీడియో తీసుకొచ్చి యూట్యూబ్‌లో పెట్టినా, లేదంటే ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన వీడియో తీసుకొచ్చి యూట్యూబ్‌లో పెట్టినా మానిటైజేషన్ అవ్వదు. నేను ఇప్పుడు చెప్పిన కేటగిరీలో ఉన్న ఛానెల్స్ అన్నీ జూలై 15థ్ నుంచి మానిటైజేషన్‌కి ఇన్‌ఎలిజిబిలిటీ అవుతాయి. ముందే ఒకవేళ మానిటైజేషన్ అయిపోయిన ఛానెల్స్ ఉంటాయి గదా! వాళ్ళకైతే ఖచ్చితంగా మెయిల్ వెళ్తుంది. అదేంటంటే ఇప్పుడు దాకా ఇలాంటి వీడియోస్ అన్నీ ఎవరైతే పెట్టారో ఆ వీడియోస్ ఎమ్మటే డిలీట్ చేయాలి. లేదంటే ఛానెల్ డిలీట్ అయిపోతుందని చెప్పి ఒక మెయిల్ అయితే వెళ్తుంది వాళ్ళకి. ఇప్పుడు జూలై 15 తర్వాత పెట్టే ఛానెల్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. నేను చెప్పే కంటెంట్ అయితే పెట్టకండి అసల. మీరు ఎలా వీడియోస్ పెట్టాలి అంటే ఖచ్చితంగా మీ ఫేస్ కనపడాలి. అలాగే మీ వాయిస్ కూడా అక్కడ లిప్ సింక్ అవ్వాలి. అలా అవ్వకపోతే ఖచ్చితంగా డీమానిటైజేషన్ అవుతుంది. అసల యూట్యూబ్ ఎందుకు ఇంత స్ట్రిక్ట్ రూల్స్ తెచ్చిందంటే, ఈ మధ్య ఒక సీఎం ఫోటో గాని, ఎంపీ ఫోటో గాని, ఎమ్మెల్యే ఫోటో గాని ఇలా పెట్టి వల్గర్‌గా వాయిస్ ఇవ్వటం. వాళ్ళ ఫేస్ కనపడట్లేదు. వాయిస్ మట్టుకు ఒక వల్గర్ లాంగ్వేజ్‌లో ఉంటుంది. అలా వల్గర్ లాంగ్వేజ్‌లో మాట్లాడుతున్నారు. వాళ్ళని పనిష్ చేయలేకపోతుంది యూట్యూబ్. యూట్యూబ్ మీద ఏంటంటే కేసులనేవి వస్తున్నాయి. ఇలా చేస్తున్నారు, మీరేమి చేయట్లేదని చెప్పి యూట్యూబ్ మీద కేసులు పెడుతున్నారు. లేదంటే ఒక సెలబ్రిటీ ఫోటో పెట్టి నేనే చూసాను ఈ వీడియో. ఒక సెలబ్రిటీ ఫోటో పెట్టారు. ఈయన గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తుంటే హార్ట్ అటాక్ వచ్చింది. విజయవాడ హాస్పిటల్‌లో జాయిన్ చేశారు అని చెప్పి ఒక సెలబ్రిటీ ఫోటో అయితే పెట్టారు. ఆ సెలబ్రిటీ పేరైతే చెప్పట్లేదు. ఎందుకంటే మళ్ళీ నాకు స్ట్రైక్ పడే అవకాశం ఉంది కాబట్టి. అందుకనే నేను ఏంటా ఇలా సెలబ్రిటీ ఫోటో పెట్టారు. ఏంటి ఇది నిజమా? అబద్ధమా? అని చెప్పి ఎమ్మటే వెళ్లి నేను టీవీ ఆన్ చేసి చూసాను. అయితే అది నాకు ఫేక్ వీడియో అని తెలిసింది. ఇలాంటి వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి యూట్యూబ్ అయితే ఈ రూల్ తెచ్చింది. అందుకనే నేను చెప్పేదేంటంటే ఇప్పటి నుంచి మీరు వీడియో చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీ ఫేస్ కనపడాలి. వీడియో ఒక 7 మినిట్స్ వీడియో ఉందనుకోండి. దానిలో 3 మినిట్స్ అన్నా మినిమమ్ 3 మినిట్స్ అన్నా మీ ఫేస్ కనపడేలాగా చూసుకోండి. లేదంటే స్టార్టింగ్ అన్నా మీ ఫేస్ వచ్చేలాగా చూడండి. అలాగే థంబ్‌నెయిల్స్ కూడా కాపీ చేయకుండా ఉండండి. దానివల్ల కూడా ఫ్యూచర్‌లో ఏదైనా ఒక ప్రాబ్లమ్ అయితే రావచ్చు. అందుకని మీ ఓన్‌గా ఏదైనా సరే మీ ఓన్‌గా ఉండేలాగా చూసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి.